మేమంతా సిద్ధం విజయనగరం బహిరంగ సభ సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్. విజయనగరం జిల్లాలో ఈ రోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తుంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్రా పాపారాయులు శత్రు సైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర సిద్ధమని అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదు. ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికి వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవడానికి జరిగే ఎన్నికలు. మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అవసరాన్ని గుర్తించిన ప్రజలు అడ్డు తగులుతున్న పెత్తందారుల మీద ఆ కౌరవ సైన్యం, ఆ నార సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు. అధికారం ఇస్తే 5 ఏళ్లు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు. జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా?